హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషిద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో ముఖ్యమంత్రి గారు అప్పివ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినట్టు ఆర్బీఐని ఒక వార్త ఇచ్చింది ఆంధ్రప్రభ. అప్పివ్వండి ప్లీజు, ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన తెలంగాణ సర్కారు ఈ దఫా 2,000 కోట్లు భారీగా పెరుగుతున్న 2,000 కోట్ల కోసం అప్పివ్వండి ప్లీజ్ అని రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐని అడిగిందట, ఇండెంట్ పెట్టింది. మంగళవారం రోజు ఆర్బీఐ నిర్వహించే ఈ వేలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని బాండ్లు వాటిని పెట్టేసి ఆ 2,000 కోట్లు తీసుకుంటారు. వారం వారం గగనమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. 2,000 కోట్ల అప్పు కోసం ఇండెంట్ పెట్టి ప్లీజ్ ఇవ్వండి అని బతిమాలుకునే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. ఇంకొక వైపు ఇంకొక 3-4 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పెండింగ్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరిలో ఎప్పుడో ప్రకటించారు మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతు భరోసా వస్తుందని. అయిపోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే కూడా అయిపోతుంది. డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఇది మళ్ళీ జూన్ వస్తుంది. రైతులు ఏమడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఇంకా దిక్కు లేదు, మళ్ళీ జూను రైతు భరోసా ఇవ్వాల్సి ఉంది, ఏం చేస్తున్నారు మీరు, ఎటు తీసుకెళ్తున్నారు, రైతు భరోసా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. మీరేమో ఒకవైపు ఆర్బీఐని ప్లీజ్ రైతు భరోసా అప్పు ఇవ్వండి అని అడుగుతున్నారు, రైతులు మిమ్మల్ని అడుగుతున్నారు ప్లీజ్ మా రైతు భరోసా ఇవ్వండి. ఎప్పుడు ఇస్తారు? రైతులకు రైతు భరోసా కావాలి, మీకేం అప్పు కావాలి. మీ అప్పు ఎవరి కోసం? రైతుల కోసం, రైతు భరోసా కోసం అంటే ప్రభుత్వాన్ని నడపడం కోసం. ఎప్పుడూ అసలు 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టినాం, ఆర్బీఐ దగ్గర రెడీగా ఉన్నాయి రైతు భరోసా నిధుల కోసం అని చెప్పారు. మరి వాటిని ఎక్కడ పెట్టారో తెలియదు, ఎటు తీసుకెళ్ళేదో తెలియదు, ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు. 1 ఎకరానికి ఇచ్చారు, 2 ఎకరాల వరకు ఇచ్చారు, కథం అయిపోయింది, మర్చిపోయారు. రైతుల ఆందోళన పడుతుంది ఏంటంటే డిసెంబర్ది ఇప్పటివరకు వచ్చింది, రేపు జూన్ది ఎక్కడికి పోద్ది, ఈ మధ్యలో ఒక కిస్తీ ఎగ్గొడతారా అని చెప్పి రైతుల ఆందోళన. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర ఇండెంట్ పెట్టుకుందట 2,000 కోట్ల రూపాయల అప్పు కోసం. ఇగో ఇది ఈ ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 82,000 కోట్ల కొత్త రుణాలను సేకరించాలని ప్రతిపాదించింది. పాత అప్పుల వడ్డీలు అసలు చెల్లింపులకి సుమారు 44,329 కోట్లు ఖర్చు చేయనున్నారు. కొత్త రుణాలుగా 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రభుత్వం దాదాపు 60,000 కోట్ల నుంచి 82,000 కోట్ల వరకు బహిరంగ మార్కెట్ రుణాలు తీసుకున్నది. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5,03,000 కోట్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు 2027 మార్చి నాటికి 6 లక్షల కోట్లకు పైగా చేరుకునే అవకాశం ఉంది. అప్పులతో తిప్పలు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. 82,000 కోట్లు 2026-27 ఆర్థిక సంవత్సరంలో సమీకరించాలని పెట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు అదే ఫిగర్ పెట్టుకున్నారు. ఆ ఫిగర్ ఏమైందంటే 1 ఇయర్ కాదు, 6 మంత్స్లోనే ఆ ఫిగర్ పూర్తయింది అప్పులు. ఇప్పుడు 82,000 కోట్లు కూడా నాకు తెలిసి మొదటి హాఫ్ ఆఫ్ ద ఇయర్లోనే కంప్లీట్ అయితే అప్పులు తేయటం, మిగతా అప్పుల కోసం వేట మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. అప్పులతో రాష్ట్రానికి తిప్పలు వచ్చినాయి. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమో చాంతాడంత ఉన్నాయి. ఇది 6 గ్యారెంటీలు, ఇట్లా ఈ 6 గ్యారెంటీలు అసలు అమలు ఇంకా పూర్తి కాలే. మహిళలకు ఇచ్చే 2,500 అయితే ఉన్నాయి, నిరుద్యోగ భృతి అంతే ఉంది, అవన్నీ ఉన్నాయి. అవి ఉండగానే ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పుల కోసం ఏ వారానికి ఆ వారం గగనంగా నడపాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. రైట్, ఇది ఒక వార్త. రైట్, దిశ పేపర్. అక్టోబర్ తర్వాత ఎన్నికలు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ హైదరాబాద్ సహా పలు మున్సిపల్స్కు సహితం అప్పుడే ఉంటాయట. అక్టోబర్ వరకు ఎన్నికలు లేవట. వాస్తవం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన వెంటనే, రిజల్ట్ వచ్చిన వెంటనే ఎంపీటీ జెడ్పీటీసీ అనుకున్నారు. ఎన్నిక తగ్గింది ప్రభుత్వం, ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికలు పెట్టింది. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో అయిపోయింది. ఫిబ్రవరి 17కి దాదాపు అంత రిజల్ట్, చైర్మన్లు అంతా ఎంపిక కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ఫిబ్రవరి 24th 25th నోటిఫికేషన్ కూడా ఇస్తారనుకున్నారు, షెడ్యూల్. దాని నుంచి వెనక్కిపోయింది ప్రభుత్వం. మరి జంకిందే, ఓడిపోతామనే భయమా, లేదంటే ప్రభుత్వం సన్నద్ధంగా లేదా, ఎన్నికల కమిషన్ ఎన్నికల సంఘం రెడీగా లేదో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఎన్నికపోయిన తర్వాత ఫిబ్రవరి కాదు మార్చిలో ఉంటాయని, మార్చి ఏప్రిల్లో పిల్లలకి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేలో ఉండొచ్చు అన్నారు. ఇక మే పోయింది, ఇప్పుడు అక్టోబర్కి వచ్చింది. ఎందుకు వచ్చింది అక్టోబర్ కంటే,
ఎన్నికలు ఇప్పుడు సర్కి సంబంధించి అది జరుగుతుంది. సమగ్ర ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అని కేంద్ర ఎన్నికల సంఘం పెట్టింది. అది ఇప్పుడు రేపు జూన్ నుంచి జూలై వరకు కంప్లీట్గా అదే ప్రోగ్రాం ఉంటుంది. దాంట్లోనే మొత్తం అధికార యంత్రాంగం లీనమై ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన విధులు నిర్వహించేది వీళ్ళే. వాళ్ళకి డైరెక్ట్గా స్టాఫ్ లేదు. కాబట్టి అనివార్యంగా ఇప్పుడు ఎన్నికలు పెట్టాలంటే సర్ పూర్తి కాలేదు. సర్ పూర్తి అయిన తర్వాత ఎన్నికలు సర్ పూర్తి కావడానికి దాదాపు అక్టోబర్ 1 అయింది. అక్టోబర్ 1 వరకు ఈ సర్ మొత్తం పూర్తిగా సమగ్ర ఓటర్ల సవరణ అయిపోయి తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 1 రోజు అనౌన్స్ చేస్తారు. ఆ తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాతే ఎన్నికలు పోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సర్ పైన దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు విమర్శలు వచ్చినాయి. ఎన్నికల సంఘం వన్ సైడెడ్గా చాలా లక్షల ఓట్లను తొలగిస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తేనే కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసింది. అదే సర్ తర్వాత మున్సిపల్ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతామంటున్నారు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. మరి సర్కి ఏ మేరకు కోఆపరేట్ చేస్తుంది? దేశవ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న సర్పై పోరాటం, రాహుల్ గాంధీ చెబుతున్న మాటలు ఇక్కడ దాన్ని అడ్డుకుంటారా పశ్చిమ బెంగాల్ తరహాలో, లేదా సహకరిస్తారా అంటే సహకరించేటట్టు అనిపిస్తుంది. సహకరిస్తున్నారు కాబట్టి అక్టోబర్ తర్వాత ఎన్నికలు పెడతాం సర్ అయిన తర్వాతనే అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేషన్తోనే సర్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? ఈ ఇంప్లిమెంటేషన్లో హైదరాబాద్లో ఉన్న అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ దేశాల నుంచి వచ్చిన ఓటర్ల పరిస్థితి ఏంది? సర్లో తొలగిస్తారా ఉంచుతారా? ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పార్టీలు ఇక్కడ ఏకమైనయా అని ఒక చర్చ నడుస్తుంది. అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్తోని సర్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాయా, దాని తర్వాతనే ఎన్నికలు పెడతామంటే సర్తోని ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్స్కి నష్టం లేదని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఇది అక్టోబర్ తర్వాతనే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, హైదరాబాదు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే సర్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అక్కడ కాంగ్రెసు నేషనల్ వైడ్ ఏమో సర్ని వ్యతిరేకిస్తుంది. రైట్. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సాధారణ ఖైదీలతోనే భగీరథట, విచారణ ఖైదీలు ఉండే బ్యారక్ కేటాయింపు, ప్రత్యేక సౌకర్యాలు ఏవి లేవన్న జైలు అధికారులు, మాంసాహార భోజనానికి భగీరథ నిరాకరణ, పాలు బ్రెడ్తో సరిపెట్టుకున్న తీరు. ఆంధ్రజ్యోతి వార్త చూడండి. ఒకవైపు మొక్కజొన్న వడ్ల రైతులు తీవ్రమైన తిప్పలు పడతారు. కల్లాలలో గోదాముల దగ్గర వారాల తరబడి వెయిట్ చేస్తూ వాళ్ళకి తినడానికి తిండి లేక తాగటానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాడు. వాటి గురించి వార్త రాయదు. బండి భగీరథు సాధారణ ఖైదీలతో పాటే ఉన్నాడు. ఉంటే ఏంది మరి? ఉండకపోతే ఆయన ఎంపీయా, మంత్రియా, ఎమ్మెల్సీయా, చీఫ్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా? సాధారణ ఖైదీలతో పాటు ఉండకపోతే ఏముంటాడు? కేంద్ర మంత్రి కొడుకు కానీ కేంద్ర మంత్రి కాదు కదా. ఇప్పుడు కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేస్తే కేంద్ర మంత్రిని ఎట్లా అరెస్ట్ చేస్తామని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. వాస్తవం కూడా చేయడానికి లేదు చట్ట ప్రకారం. మరి అట్లే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఆయనకి ఏం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా? ఇక దానికి వార్త ఏముంటుంది? సాధారణ ఖైదీలతో పాటే ఉన్నాడు, మాంసాహారం తినలేదు, బ్రెడ్ పాలు తినడు. ఏంది ఆయన? ఏది తింటే ఏంది? మాంసాహారం తింటే ఏంటి, శాకాహారం తింటే ఏంటి, సాధారణ ఖైదీలతో ఉంటే ఏంది, లేకపోతే ఏంటి? ఎప్పుడు వార్త అయింది? ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తే వార్త అయింది. ఆయనకి ఏం ప్రోటోకాల్ ఉందని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని. సౌకర్యాలు ప్రత్యేకంగా లేవు, సాధారణ ఖైదీలతో ఉండు అంటే కూడా వార్తేనా? ఆయన సాధారణ మనిషే కదా, సాధారణ ఖైదీతో పాటు ఉండడానికి ఏమైనా వీఐపీయా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానో ఎంపీగానో మంత్రిగానో ఉంటే నిజంగా స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ రూమో ఇస్తారు. దానికి ఒక వార్త ఇచ్చింది. బండి సంజయ్ వాంగ్మూలం కూడా తీసుకునే అవకాశం ఉందట పోలీసు డిపార్ట్మెంటు. మరి బండి సంజయ్ని పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారా, బండి సంజయ్ దగ్గరికి పోయి వాంగ్మూలం తీసుకుంటారా అని చూడాలి ఇప్పుడు. ఎందుకు అంటే బండి సంజయ్ కూడా అమ్మాయి కుటుంబ సభ్యుల్ని బెదిరించిండు. ఇంటికి పిలిపించిన తర్వాత ఒక మధ్యవర్తిని పంపించి ఇంటికి పిలిపించి భయభ్రాంతులకు గురి చేసిండు, బెదిరించిండు అనే వాళ్ళ ఆరోపణ. వాళ్ళు కంప్లైంట్లు చెప్పారు. మరి పిలిపించుకొని వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు అనేది కూడా ఒక వార్తని. మంత్రి పదవుల వేట, ఆశావాహులు అస్థిన బాట పట్టారు. ఢిల్లీలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి చక్కర్లు కొడుతుండట. వీళ్ళిద్దరు రంగారెడ్డికి సంబంధించి రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పుడు మంత్రులు లేరు, మంత్రివర్గంలో చోటు లేదు కాబట్టి కొత్తగా విస్తరించే మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావాహులు అస్థిన బాట పెట్టారు. కార్పొరేషన్ చైర్మన్ల కోసం కొంతమంది, మంత్రి పదవుల కోసం కొంతమంది. దాంట్లో మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వీళ్ళు ప్రధానంగా మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు,
తర్వాత దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయకు, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, వీళ్ళంతా ఆయా సామాజిక వర్గాల నుంచి మాకు అవకాశాలు కల్పించాలని, బీసీ సామాజిక వర్గాల నుంచి కూడా అంటే యాదవ కురుమ సంఘ కమ్యూనిటీ నుంచి లేరు కాబట్టి వాళ్ళు, మున్నూరు కాపు నుంచి ఆది శ్రీనివాసు, వీళ్ళంతా పోటీలో ఉన్నారు. వీళ్ళందరికంటే మహేష్ కుమార్ గౌడ్, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ని క్యాబినెట్లోకి అధిష్టానమే తీసుకుంటుందని రేవంత్ రెడ్డి గారు కూడా దానికి సుముఖంగా ఉండని ఆ పీసీసీ అధ్యక్ష పోస్ట్ని ఖాళీ చేయించి ఆయన్ని తీసుకొచ్చి మంత్రివర్గంలో తీసుకొని డిప్యూటీ సీఎం కూడా ఇస్తారని ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, అట్ ద సేమ్ టైం ఖాళీ అయిన పీసీసీ అధ్యక్ష పదవిని సేమ్ అదే కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీకే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రిని తొలగించి ఆ పోస్ట్ ఆయనకి ఇస్తారని ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్కి ప్రధానంగా కేటాయించే అవకాశం ఉంది, విజయశాంతికి కూడా బెర్త్ కేటాయించే అవకాశం ఉందని ఒక చర్చ బయట నడుస్తుంది. మొత్తానికైతే ఆశావాళ్ళంతా అస్థిన బాట పెట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేసులో ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగిస్తారని ఇదంతా పెద్ద చర్చ జరుగుతుంది. ఢిల్లీకి మారింది సీను. ఎందుకు మారింది ఢిల్లీకి అంటే రేవంత్ రెడ్డి ఈ మధ్య ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో ఇక్కడ కూడా లీకులు ఇస్తున్నారు. మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ ఉంటుంది, విస్తరణ ఉంటుంది. దట్టు జూన్ 2 కల్లా రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు కొత్త మంత్రివర్గం వస్తుంది. ఇదే ఎన్నికల టీం అని, ఎన్నికల టీంని ప్రిపేర్ చేసుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉండు. అది దానికోసం ఆశావాహులు అయితే ఢిల్లీకి క్యూ కట్టారు. ఇంకోటి జూన్ 2 నుంచి 2 లక్షల కొత్త పెన్షన్లు వస్తాయట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు దాటిపోతుంది. కొత్త పెన్షన్లు రాలే, ఉన్న పెన్షన్లకి పెంచుతూ అన్నారు 2000 నుంచి 4000, అది కాలేదు. ఈ రెండింటి కోసం ఉన్న పెన్షన్దారులు పెంపు కోసం ఎదురు చూస్తున్నారు, కొత్త పెన్షన్దారుల అప్లికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 2 సెక్షన్ల పీపుల్ కొన్ని లక్షల మంది 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పెన్షన్ రేవంత్ రెడ్డి మా పెన్షన్ 2000 నుంచి 4000 పెంచుతాడు, ఎప్పుడు కొత్త పెన్షన్లు మాకు ఇస్తాడు అని పెన్షన్ లేని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాటికి జూన్ 2 రోజు ఒక 2 లక్షల పెన్షన్లు కొత్తవి మంజూరు చేస్తారట. అంటే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు మరి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఇస్తారట. బాగానే ఉంది. మరి 2 లక్షలు సరిపోతాయా? ఎప్పుడో 2.5-3 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ లేదు. 2 లక్షల మంది ఏమన్నారా? ఎక్కువ ఉన్నారా అంటే ఎక్కువ మంది ఉన్నారు, పోటీలో ఎక్కువ మంది ఉన్నారు. మళ్ళీ 2 లక్షల మంది ఇస్తే ఏమైంది? కాంగ్రెస్ పార్టీ నాయకులు చుట్టూ తిరగాల పెన్షన్దారులు, వాళ్ళు చెప్పిన పేర్లకే వస్తాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఎట్లయితే పరిస్థితి అయిందో, కావాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి నియోజకవర్గానికి కేవలం 3500 మాత్రం ఇవ్వటం వల్ల అక్కడ నియోజకవర్గానికి 10,000 15,000 కూడా అవసరమైన పరిస్థితుల్లో ఆ 3500 కోసం పోటీపడి కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ తిరిగి వాళ్ళు చెప్పిన పేర్లే పైన అధికారులు ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అదొక పెద్ద ఫైర్ అయింది. ఇప్పుడు సేమ్ పెన్షన్ల పరిస్థితి కూడా అది అయింది. 2 లక్షలు పెన్షన్లు అంటే సరిపోవు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పని పడిద్ది. కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ ఫైర్ కోసం తిరగాల్సిన పరిస్థితి. ఇది ఇట్లుంటే 2000 నుంచి 4000కి పెంచుతూ అని చెప్పి 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీగా చెప్పారు పెన్షన్ని. అది ఏమైంది? 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది. లాస్ట్ ఎన్నికలకు పోయే ముందు 6 నెలల ముందు ప్రకటిస్తారా? ప్రకటిస్తే ఏ మేరకు నమ్ముతారు? మీరు నిజంగానే ఎన్నికలకు పోయే ముందే ప్రకటించి 2000 4000 చేస్తే అప్పుడు అపోజిషన్ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ మేము 4000 కాదు 5000 ఇస్తాం అంటే వాళ్ళ మాట నమ్ముతారా, మీ మాట నమ్ముతారా? ఎంతవరకు దాని క్రైటీరియా తీసుకుంటారు ప్రజలు? ఏ పార్టీని విశ్వసిస్తారు అనేది ఒక చర్చ. ఎందుకంటే కేసీఆర్ వైపు చూస్తారు ఈరోజు పెన్షనర్లు, రైతులు. కేసీఆర్ మాట అంటే మాట ప్రకారం రైతు భరోసా ఇచ్చిండు, మాట అంటే మాట ప్రకారం పెన్షన్ పెంచిండు, మాట అంటే మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిండు. ఈ అన్ని విషయాల్లో రేవంత్ రెడ్డిని పోల్చుకున్నప్పుడు మాట తప్పినట్టు ఫీల్ అవుతున్నారు రైతులు కానీ, పెన్షనర్స్ కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ అనేది ఒక చర్చ. ఇది కొత్త పెన్షన్లు వస్తాయట. రైట్, మన తెలంగాణ చూద్దాం. ఎన్నికల టీం కసరత్తు, త్వరలో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, విస్తరణ. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందు లేదా కాస్త వెనక జరిగే అవకాశం. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి. రాష్ట్ర నాయకత్వానికి గట్టి సంకేతాలు. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీతో పాటు పనితీరు బాగాలేని వారికి ఉద్వాసన. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పనితీరుపైన బేరీజు. పరిశీలనలో మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఆది శ్రీనివాసు, బాలునాయక్ పేర్లట. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల పనితీరు పైన కూడా బేరీ చేసేస్తారట. పరిశీలనలో మహేష్ కుమార్ గౌడ్ పేరుంది, సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ సంబంధించి మాజీ మంత్రి, మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే, ఆది శ్రీనివాస్ అంటే వేములవాడ ఎమ్మెల్యే, బాలునాయక్ దేవరకొండ ఎమ్మెల్యే. బాలునాయక్
అంటే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్ బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి లేరు. మిగతా వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం మహేష్ కుమార్ గౌడ్, రాజగోపాల్ రెడ్డి పేరు లేదు, విజయశాంతి పేరు లేదు. ఆ 2 పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. మొత్తానికి ఈ పేర్లతోని రేపు అధిష్టానం ఈ పేర్ల పరిశీలనతోని ఆ 2 భర్తీ చేయటం, కొత్తగా భర్తీ చేయాల్సిన 2తో పాటు ఉన్నోళ్ళను ఒక 2-3 తొలగించి కొత్త వాళ్ళని తీసుకుంటే ఒక 4 నుంచి 5 మంత్రి పదవులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ భర్తీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంటలు ఎట్లా ఉంటాయనేది ఒక చర్చ కూడా ఉంది. రైట్. సాక్షి పేపర్. పెట్రోల్ ధరల పెంపు కేంద్రం చేతుల్లో లేదట. మరి ఎవరి చేతిలో ఉంటుంది? రాష్ట్రం ఏం చెప్పింది మా చేతిలో ఉండదు, కేంద్రంలో ఉంటుంది. కేంద్రం ఏం చెప్తుంది కేంద్రం చేతుల్లో లేదంటది. అంటే పెట్రోల్ కంపెనీల చేతిలో ఉంటుంది. పెట్రోల్ ధరల పెంపు కేంద్రం చేతుల్లో లేనప్పుడు పెట్రోల్ ధరలు ఒక 2 రూపాయలు తగ్గించారనుకో మోడీ వీరుడు సూర్యుడు అంటారు. మరి అప్పుడు ఎట్లుంటుంది? తగ్గించే దాంట్లో ఉన్నప్పుడు పెంచే దాంట్లో ఉండకుండా ఎట్లుంటుంది? ఎప్పుడన్నా పెట్రోల్ ధరలు తగ్గినాయి అనుకో, ఒక 1 రూపీ 2 రూపీస్ తగ్గిద్ది. అప్పుడప్పుడు తగ్గినప్పుడు గ్యాస్ ధరలు తగ్గినప్పుడు వెంటనే మోడీ క్లెయిమ్ చేస్తారు, బీజేపీ క్లెయిమ్ చేస్తుంది, ఎన్డీఏ కూటమి క్లెయిమ్ చేస్తుంది. పెంచినప్పుడు మా చేతులు లేదంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. యుద్ధం ప్రభావంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ముడి చమురు ధర తగ్గినప్పుడు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. డిక్లరేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. దేశ పౌరులు కానీ వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండొద్దు అని చెప్పి ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందట. అందుకే తగ్గినాయి తప్ప మా ప్రమేయం లేదంటాడు ఆయన.